హన్మకొండ జిల్లా కీళ్ల మార్పిడికి రోబోటిక్ అత్యాధునిక పరికరాలతో మరింత సులువుగా మారింది అని సోమాజిగూడ యశోద హాస్పిటల్ డాక్టర్ సునీల్ దాచపల్లి ఈ రోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ మాట్లాడుతూ తాను గాంధీ మెడికల్ కాలేజీలో అభ్యసించిన తర్వాత 10 సంవత్సరాలు లండన్లో అత్యాధునిక పద్ధతుల ద్వారా ట్రైనింగ్ పొందడం జరిగిందని, ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి లండన్లో అభ్యసించిన అత్యాధునిక పద్ధతుల ద్వారా ఇక్కడ కీళ్లతో ఇబ్బంది పడుతున్న చాలా మందిని చూసి ఈ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ పద్ధతిని ఇప్పటి వరకు సుమారు 15,000 మంది వరకు ఆపరేషన్ ద్వారా రీప్లేస్మెంట్ చేయడం జరిగిందని, ఈ రోబోటిక్ పద్ధతి ద్వారా రోబోటిక్ సర్జరీ చేయడం జరిగిందని, భారతదేశంలో తన సేవలను గుర్తించి వెయిటింగ్ హాస్పిటల్ వారు 6 నెలల కింద స్వర్ణ పథకం అందించడం జరిగిందని ఆయన అన్నారు. రోబోటిక్ పద్ధతి ద్వారా సర్జరీ చేయించుకున్న వారు కేవలం 30 నుంచి 90 రోజుల మధ్య వారి పనులను చేసుకోవచ్చునని అన్నారు. ఈ జాయింట్ రీప్లేస్మెంట్ కాల వ్యవధి 30 సంవత్సరాలు ఉంటుందని అన్నారు. మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఈ చికిత్స అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. ఇప్పుడు ఈ ఆపరేషన్లో మన భయానికి అనుగుణంగా నొప్పులు తగ్గాలి. మా దగ్గర ఇప్పుడు యశోదలో ఏంటంటే కొంచెం పెద్ద హాస్పిటల్ అన్ని రకాలు ఉంటాయి కాబట్టి పెయిన్ టీమ్ అని ఉంటుంది. సో ఆ పెయిన్ టీమ్ తోటి నొప్పులు చాలా తగ్గిస్తాం. దాని తర్వాత వేసే పరికరం లోపల వేసేది ఏంటంటే ఎక్కువ రోజులు మన్నికి వచ్చేది వేసుకోవాలి. ఇప్పుడు నా దగ్గరికి వస్తారు, వేరేలాడతారు, సార్ ఇంకేం తగ్గదా నేను అంటాను, సార్ మీరు పరిస్థితిలో నేను చేసినాక కూడా అవస్థ లేదు. అంటే అందరూ ఏమన్నారు అంటే ఆపరేషన్ అయిన తర్వాత నా వల్ల కొత్త అంత ఫేమస్ అన్నీ చెప్పారు. ఆ భయానికి ఉంటే 10 సంవత్సరాలు చేయించుకోకుండా ఆగి 10 సంవత్సరాలు ఆగిన తర్వాత ఇక్కడ లేవలేకపోయినా నా పరిస్థితి అయిపోయింది. ఫస్ట్ టైం నాకు చాలా బాగా అనిపించింది. మంచిగా ఉన్నది, ఏ అవస్థ లేదు. అయితే కొంచెం ఉంటుంది పేరు, కానీ అందరూ చెప్పింది నాడంతనైతే లేదు. అసలు భయపడవలసిన పని లేదు. మంచిగా ఉంది. నా కాళ్ళు కూడా బాపులు కూడా లేదు. నాకు కాళ్ళు ఇప్పుడు హైట్ కూడా పెరిగింది. నా హైట్ ఇట్లా కుంగిపోయినా కుంగిపోతే హైట్ కూడా పెరిగేస్తుంది. నా పనులు నేను సొంతగా మంచిగా చేసుకుంటాను. తెలుసుకొని కూడా ఏం ప్రాబ్లం లేదు. అంటే మనం మామూలుగా చేసిన దానికి ఎక్కువ పెయిన్ ఉంటుంది కదా, కానీ ఇది లేదు. మామూలుగానే బెడ్ రెస్ట్ ఎక్కువ 1 మంత్ అంటే నా 15 రోజులకు నడిచాను. ఇటు వాళ్ళు మంచి వాటర్ పట్టుకొని అన్ని పనులు చేసుకోవచ్చు. ఎంత ఖర్చు అయింది మేడం? ఎంత ఖర్చు అయింది? వాళ్ళ అబ్బాయి చెప్పలేదు. నేను ఆ ప్యాకేజెస్ చెప్పాను. 70 కోత విషయంలో పిల్లలు రోబోటిక్ కావాలి చేశారు కదా, కోత మామూలుగా చాలా బాగుంది. అనుమానం పడేదే లేదు. నాకు అప్పుడు వాళ్ళు చెప్పిన దానికి నేను భయపడి 10 సంవత్సరాలు ఆగిన ఆపరేషన్ చేయించుకోవాలి. మొదట పిల్లలు తెలియదు రోబోటిక్ ఎందుకు చేయించుకుంటే మా బాబుకి సక్సెస్ అయితే లేదు. వద్దు అన్న చెప్తారు కదా, ఎవరో భయపడి నరకం చేసిన 10 నా పునర్జన్మ అనుకోండి, మళ్ళీ జన్మెత్తిన అనుకుంటాను. ఉండడం ఇక మిగతా మీదనే విరక్తి వచ్చింది నాకు. ఇప్పుడు మెట్లు ఎక్కగలరా? అప్పుడు ఎక్కడ కడపడే దాటరాలి. ఎట్లెక్కుతా చేసేటప్పుడు